ఇక్కడ స్టూడెంట్స్లో చూస్తే ఇప్పుడు మేజర్ ఛాలెంజెస్ వస్తున్నాయి సార్. ఒకటి వచ్చేసి వాడికి ఆ ఏజ్లో ఎలా ఉండాలో తెలియని ఒక సిచ్యువేషన్, అండ్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని ఎథిక్స్ అనుకోండి, మోరల్స్ అనుకోండి, ఎక్కడైతే ఒక టీచర్ తీసుకోవాల్సిన రోల్లో టీచర్ తీసుకుంటున్నారా లేదనేది మీరే చెప్పాలి బయటప్పుడు సొసైటీలో ఉందో. అండ్ ఒకప్పుడు వాడు ఒక ఏజ్కి వచ్చినప్పుడు కానీ వాడు గ్రో అయ్యే క్రమంలో కానీ వాడు ఎలా అంటే వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళని నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, మా అక్క, మా అమ్మ, మా చెల్లి, మా నాన్న, మా అత్తయ్య, మా మావయ్య, రిలేషన్స్ కానీ రెస్పెక్ట్ కానీ, వాడికంటే ఒక సంవత్సరం ఎక్కువ ఉన్నవాడికి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, కాళ్ళు మొక్కే సంస్కారం మనది ఉండేది ఒక టైంలో ఉపాధ్యాయులకు కానీ ఎవరికైనా. ఇప్పుడు కాళ్ళు మొక్కడం ఒక నామోషిగా ఫీల్ అవుతున్న జనరేషన్ని చూస్తున్నాం. అండ్ ఈ టీచర్స్ని కూడా అనుకుంటే, అందరినీ అనట్లేదు సార్, కానీ కొంతమంది అది ఒక జాబ్లా తీసుకుంటున్నారే తప్ప అది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోలేని సొసైటీ చూస్తున్నాం. ఒకప్పుడు ఇప్పుడు మీరే ఉండొచ్చు, నేను నేర్చుకున్న సిచ్యువేషన్లో మా తెలుగు టీచర్ లలిత మేడం అని చెప్పేసి ఉండేవాళ్ళు. ఆవిడ మాకు నేర్పించారు. మేము 6th, 7th, 8th క్లాస్లో ఉన్నప్పుడే మంచి ఏంటి, చెడు ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నీకు అదే వస్తుంది, అంటే నీకు భగవంతుడు అదే ఇస్తాడు, యూనివర్స్ నువ్వు ఏది ఇస్తే అదే వస్తుంది. సో నువ్వు ఏది చేసినా నీ మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు వస్తే చెడు వస్తుంది. సో ఏదైనా సరే నువ్వు మంచిగా చేయాలి అనే రూట్స్లోనే మాకు ఆ ఇంప్లాంటింగ్ అనేది చేశారు సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం అదే ప్యాటర్న్లో ఒకరికి మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం, లేదా మనకు తెలియకుండా చేసి ఉండొచ్చు, వాళ్ళు తెలిసినంత వరకు మాత్రం మనం ఒక క్రమంగా ఒక రూట్లోకి వెళ్ళేలా వాళ్ళు మనని షేప్ చేశారు. కానీ ఇప్పుడు ఆ షేపింగ్ చేస్తే టీచర్స్ కానీ, ఆ షేపింగ్ చేసే కల్చర్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ ఉన్నాయంటారు? లేదండి, ఇప్పుడు లేదు. నా సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు లోకం మారిందండి సార్. మారిన లోకంతో పాటు అన్ని మారాల్సిందే. బేసిక్ లెర్నింగ్ పాయింట్, లెర్నింగ్ టిన్స్, లెర్నింగ్ కేపబిలిటీ అనేది తగ్గిపోయిందన్న వేదన, బాధ, ఆ వెలితి వల్ల మన మారిన వాటి పట్ల అరే అనిపించింది తప్ప, అదొక్కటి మానేస్తే, అది ఒక్కసారి పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా మారిన పరిస్థితులతో పాటు అన్నీ మారతాయి. ఫ్యామిలీ సిస్టమ్స్, వాల్యూ సిస్టమ్స్, ప్రిన్సిపల్స్, బాండింగ్స్, రిలేషన్షిప్స్, మనీకి కరెన్సీకి ఉండే వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ అన్నీ మారతాయి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి ఈ మొత్తం ప్రాసెస్లో అన్నప్పుడు, ఇండివిజువలిజం అనేది పెరిగిపోవడం వల్ల, ఐసోలేటెడ్ ఐలాండ్స్గా ఇండివిజువల్స్ అయిపోవడం వల్ల ప్రతి ఒక్కడికి నాకు అన్నీ తెలుసును అనే ఒక అనగజంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ సొసైటీకి ఏదైనా ఒక జబ్బు పట్టింది అంటే ఎవ్రీ వన్ నోస్ ఎవ్రీథింగ్ అని. మీకు ఉదాహరణకి నేను మళ్ళీ అదే ఉదాహరణ చెప్తున్నాను, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాశారనుకోండి, మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారండి? ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మెడికల్ షాప్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ కొంటూ ఈలోగా మీరు బ్రౌజింగ్ చేస్తున్నారు. 1mg.comకో దేనికో వెళ్ళి మీరు చూస్తున్నారు ఈ ఏంటిది, ఈ టాబ్లెట్ ఏంటి, ఈ టాబ్లెట్లో ఉన్నదేంటి, ఆ కాంపోనెంట్స్ ఏంటి, అందులో ఉన్న కెమికల్స్ ఏంటి, అది ఏ కంపెనీ వాడు చేశాడు, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు ఆన్లైన్లో కొంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ ఈ షాప్ దగ్గర కొంటే ఎంత ఖర్చు అవుతుందో, అబ్బో కొన్ని వందలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంటే ఒక 11 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి చదువుకున్న అంటే ఎంబీబీఎస్ 5 ఏళ్ళు, సూపర్ స్పెషాలిటీ 5 ఏళ్ళు, ఇలా పీజీ చేసుకుంటే అయ్యే 10 ఏళ్ళ దాంట్లో ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే 10 నిమిషాల్లో దాన్ని మొత్తం డీకోడ్ చేసేస్తూ నీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నీకు బలుపే పెరుగుతున్నాను, నీకు బాగా బలుపు వస్తున్నాను. ఆ బలుపు ఉన్న సమాజంలో ఉన్నాం మనం. అందులో ఇందాక మీరు చెప్పారు కదా, ఇక్కడ ఎవడిని ఖాతరు చేయడం, ఎవడిని ఖాతరు చేయనప్పుడు అండి సమాజంలో, ఐ రిపీట్ ఇట్ అండి, సోషల్ చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నానండి, ఇంకొక 10 ఏళ్ళు ఇలాగే ఉంటుంది సమాజం, ఇంకా దారుణంగా ఉంటుందండి. ఇంకా ఓవర్ బలుపులు ఉంటాయండి, ఓవర్ కాన్ఫిడెన్స్లు ఉంటాయి, మనిషిని గౌరవించుకోకపోవడం ఉంటుంది. అలాంటి దశలోంచి, కుళ్ళు కంపు కొట్టిన దశలోంచి సమాజం మళ్ళీ తన తాను మార్చుకొని, ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వెస్టర్న్ కల్చర్లో మీరు నేను అమెరికా 2-3 టైమ్స్ వెళ్ళిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. అక్కడ మీకు ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని గౌరవిస్తాడండి, వ్యవస్థల్ని గౌరవిస్తాడండి, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తారు,
క్యూ సిస్టమ్ పాటిస్తారు, ఒకళ్ళు ఇంకొకరిని టచ్ చేయరు, స్మైలింగ్ ఫేస్తో ఉంటారు, గ్రీటింగ్ ఉంటుంది, కమ్యూనిటీ క్లీన్నెస్ ఉంటుంది, కమ్యూనిటీని రెస్పెక్ట్ చేయడం ఉంటుంది, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని రెస్పెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఎండ్ పాయింట్ ఏంటంటే నీ పర్సనల్ లైఫ్ నీ ఇష్టం, కానీ పబ్లిక్లోకి వస్తే మాత్రం యూ షుడ్ బి సివిలియన్ కల్చర్లో ఉండాలి. అలా కూడా ఇండియా రావాలి, వస్తుంది, కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనకి, ఎందుకంటే మనకి పాపులేషన్ ఎక్కువ కాబట్టి. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఇవాళ మాత్రం మనం అత్యంత దగులుబాజీ దశలో ఉన్నాం. దీనికి రెమెడీ ఏంటో చెప్తాను, మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. ఎవడి కర్మకి ఆడే బాధ్యుడండి. అందు నేను ఏమంటానంటే, ఇవాళ దానికి ఉన్న ఒకే ఒక స్లోగన్ చెప్పండి అని మీరు అంటే కనుక, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటావో లేదో తెలుసుకో. నీ జీవితం ఇది, బ్రేక్ ఇట్ ఆర్ మేక్ ఇట్, క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్. ఇది నీ లైఫ్. ఇక్కడ ఎవ్వడూ నీకు గురువు కాదు, ఎవ్వడూ నీకు శిష్యుడు కాదు, ఎవడూ నీకు ప్రీచ్ కాదు, ఎవడూ నీకన్నా ఎక్కువ కాదు, ఎవడో నీకన్నా తక్కువ కాదు. ఎలాగూ ఎవడూ నీకన్నా ఎక్కువ కాదు అనేసుకుంటున్నావు కదా, నీకన్నా తక్కువ కాదని కూడా అనుకోవడం స్టార్ట్ చేయి. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో. మీకు మనకి రిలవెంట్ కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాను, ఇదే వీడియోని పోస్ట్ చేశారు మీరు యూట్యూబ్లో. నాకు తెలిసి మీరు కామెంట్స్ కూడా ఆఫ్ చేయరు, నాకు తెలిసి మీరు కామెంట్స్ ఆఫ్ చేయరు, ఆన్ చేస్తారు మీరు. ఆ కామెంట్స్ చేసే వాళ్ళ పట్ల నాకు ఎప్పుడు జాలి ఉంటుందండి సార్. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని నన్ను తిడుతూ పెద్ద పోస్టు, చిన్న పోస్టు, తిడుతున్న పోస్టు ఎవరో ఒకళ్ళది 100 మంది పెట్టారు అనుకుందాం. సరదాగా నిజంగా పెట్టిన పెద్ద పీకేదేం లేదు. పెట్టినప్పుడు ఏమవుతుందో చూద్దాం. నేను చూస్తానంటే ఒక్కసారి చూస్తానా నేను, ఇంకా మీరు చూస్తారేమో. ఎందుకు చూస్తాను, నాకేం పని. పోయి చూశాను అనుకుందామండి, ఎక్కడో పిఠాపురంలో ఉన్న మఠం వేసుకున్న ఒక కుర్రాడో ఒక అమ్మాయో చేసిన కామెంట్ కోసం ఇక్కడ నేను బాధపడిపోయి ఎడుతూ కూర్చుంటానంటారా? లేదు. చిరునవ్వుతో సినిమా అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అందులో చిరునవ్వుతోనూ స్వయంవరము గుర్తు రావట్లేదు నాకు, త్రివిక్రమ్ సినిమాస్ డైలాగ్స్ అన్నది. వేణు ఆయన హీరో, లయ ఎవరో హీరోయిన్ అనుకుంటా, గుర్తు రావట్లేదు. ఆమె పెళ్లిపేటల నుంచి వెళ్ళిపోతుంది, అది స్టోరీ. అప్పుడు హీరో గారు వచ్చి చక్కగా, అంటే పెళ్లి పీటల నుంచి పెళ్లి కూతురు వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి కొడుకైన హీరో గారు వచ్చి పక్కన కూర్చొని సిగరెట్ అంటే 2-3 పక్కన ఉంటారు కదా ఊర్లో వాళ్ళు, అరే ఏంట్రా నీ పెళ్ళం, కాబోయే పెళ్ళం వెళ్ళిపోయిందట, లేచిపోయిందట, పారిపోయిందట, బాధపడలేదేంట్రా అంటారు. నాకు ఎదుగురా బాధ అంటాడు. అదేంట్రా నువ్వు బాధపడాలి కదా అంటాడు. నేను ఎందుకు బాధపడాలరా అంటాడు. మనిద్దరం ఇక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారి గురించో మరొకరి గురించో తిట్లు కూర్చుంటే కనుక ఆయన అర్జెంటుగా బాధపడిపోయి సెక్రటేరియట్ బయటకు వచ్చి మన పక్కన కూర్చొని బాధపడుతూ కూర్చోడరా. ఓకే, ఎవరి జీవితం ఆడిదిరా ఇక్కడ. ఆమెకి ఇష్టం లేదు, వెళ్ళిపోయింది. నన్ను ఇష్టపడాలో లేదో అనేది ఆమె సమస్య, నా సమస్య కాదు. కాబట్టి నేను బాధపడాలరా అంటాడు. అట్లా నీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉన్న ఇంటర్వ్యూలో మంచి పాయింట్ ఉంటే తీసుకోలేకపోతే హాయిగా అసలు అదే వీడియోని తీసేసి కొత్త వీడియోకి వెళ్ళిపో. ఇది కాకుండా నీ సమయాన్ని వేస్ట్ చేసుకొని అక్కడ టైప్ చేసి నీ ఎమోషన్స్కి అవుట్లెట్ అనే అనారోగ్యకరమైన అవుట్లెట్లో పెట్టుకోవడం వల్ల నష్టం ఎవరికి జరిగింది? లోకేష్కా, ఆకళ్ళకా కాదే. ఇంకా మనిద్దరం కొంచెం సెలబ్రిటీలం కాదు కాబట్టి మనకి పెద్దగా తిట్లును ట్రోలింగ్స్ ఉండవు. పెద్ద వాళ్ళకి నాకు ట్రోలింగ్స్కి బాధపడేవాడన్నా కూడా అంత ఇష్టం ఉండదండి. ట్రోలింగ్స్ బాధపడతావేట్రా నువ్వు, దాని గురించి ఒకసారి ఆగి మాట్లాడతాను. ఇప్పుడు వీళ్ళ వైపు మాట్లాడుతాను కాబట్టి అందుకు నేను ఎప్పుడు ఏముంటానంటే, నా భారత జాతి యువకులారా, లేదా భరత జాతిలో ఉన్న అణిముత్యాలారా, నువ్వు పెట్టే కామెంట్ని ఎవ్వడూ చూడడని అనుకోకుండా కామెంట్లు పెట్టుకుంటే ఉపయోగం ఏంద్రా? నేను మాట్లాడుతుంది పాజిటివ్ అండి, పాజిటివ్ అయినా మీరు చాలా బాగా మాట్లాడారని లోకేష్ గారు అంటే మీరు ఆ రోజు చూసేసి ఆయనకి మెసేజ్ పెట్టి థ్యాంక్ యూ సార్ అంటున్నారా? లేదే
నిజమైన విమర్శ గురించి మాట్లాడలేదండి. నిజమైన విమర్శ చేసేవాడు ఎప్పుడు గుర్తుంచుకోండి సార్, నిజమైన విమర్శ చేసేవాడు నీ ప్రగతిని కోరి చేస్తాడు, ప్రగతిని కోరి చేసేవాడు చెడుని మైక్ లో చెప్పడండి, చెవిలోనే చెప్తాడు. లాజిక్ అది. ఇటువైపు వద్దాం. ట్రోలింగ్ గురైన బాధపడిపోతుంటారు కొంతమంది అండి. నా దృష్టిలో బాధపడట్లేదండి. దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, మనం మార్కెట్లోకి వచ్చిన తర్వాత తిట్టేవాడు తిడతాడండి, యాక్సెప్ట్ చేయాల్సిందే. పెద్ద పెద్దలకే తప్పదు. పొగిడినప్పుడు తీసుకుంటే తిట్టినప్పుడు తీసుకోవాలండి. అందులో మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. నేను పొగడతలు తీసుకుని తిడతలు తీసుకున్నాను. అందులో నా పర్సనల్ ఉంటుంది కదండి, ఛానల్స్ 2 ఉన్నాయి. IAS ఫర్ ఆల్ ఒకటి, ఆకల రాఘవేంద్ర ఒకటి. ఎప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసి ఉంచుతాను నేను డే 1 నుంచి అండి. ఇంకా మొన్నటి వరకు అయితే కనుక కామెంట్స్ ని రిసీవ్ చేసుకుని మంచి కామెంట్స్ నేమో వదిలి చెడ్డ కామెంట్స్ నేమో దాచేవాళ్ళం అండి. ఇప్పుడు అది కూడా లేదండి, కామెంట్స్ ఆఫ్. సో కాబట్టి మనం మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ఓపెన్ అయిన తర్వాత మనం ఎవడైనా విమర్శిస్తాడు, తిడతాడు, ట్రోల్ చేస్తాడు, వాటిని పట్టించుకోకూడదు. అక్కడ రామ్ గోపాల్ వరం లాగా ఉండాలి. నన్ను అందరూ ట్రోల్ చేశారండి, నాకు బతుకు ఏడవకూడదు, తప్పదు. అఫ్ కోర్స్ అవన్నీ తెగిస్తేనే ఆన్లైన్లోకి రావాలి సార్. అంటే ఏమన్నానంటే, ట్రోలింగ్ చేసే వాళ్ళకి క్లాసులు పీకడం కన్నా అది సహజమని యాక్సెప్ట్ చేయడమే బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు మారకపోవడం గురించి కాదు. సొసైటీ అనేది ఎప్పుడు కూడా ఇదివరకు ఎలా ఉండేదంటే, ఇంట్లో మాట్లాడుకునే వాళ్ళం, మనసులో మాట్లాడుకునే వాళ్ళం, హాస్టల్లో మాట్లాడుకునే వాళ్ళం, నలుగురిలో మాట్లాడుకునే వాళ్ళం, నట్టిట్లోంచి వాళ్ళు నెట్టింట్లోకి వచ్చాం, అంతే. సింపుల్ లాజిక్. ఇంకా టీచర్ రోల్ గురించి అన్నారు మీరు. టీచర్లు ఇప్పుడు సరిగ్గా చెప్పట్లేదు సంథింగ్ అన్నారు. చెప్పట్లేదని కాదు సార్, ఒకప్పుడు అందులోని కూడా కాదులేండి, ఒకప్పుడు టీచింగ్ రోల్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అయ్యేవాళ్ళు సార్. ఇప్పుడు లేదు. UPSC అనేది ఎలా అయితే వాళ్ళు నేను ఒక దేశానికి సేవ చేయాలని అనుకునే వాళ్ళు ఉన్నారో, అదే కేటగిరీలో నేను ఒక టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళి చాలా మంది ఫ్యూచర్ ఆఫ్ ఇండియాని నేను క్రియేట్ చేయాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీలో తీసుకున్న ఒక వృత్తి ఇప్పుడు అది ఒక ప్రొఫెషన్ లాగా అయిపోయి జస్ట్ శాలరీ వచ్చిందా, పోయామా, వచ్చామా అనే సిచ్యువేషన్కి అయితే వచ్చిందని నేనైతే నమ్ముతున్నాను సార్. కానీ నేనేమంటానంటే, టీచర్లు మాత్రమే మారారా? డాక్టర్లు మారలేదా? యాక్టర్లు మారలేదా? లాయర్లు మారలేదా? పొలిటీషియన్స్ మారలేదా? ఆటో డ్రైవర్లు మారలేదా? పని వాళ్ళు మారలేదా? సర్వెంట్ మేడ్స్ మారలేదా? స్టూడెంట్స్ మారలేదా? పేరెంట్స్ మారలేదా? ఆటో వాలా మారలేదా? కారు డ్రైవర్ మారలేదా? క్యాబ్ వాలా మారలేదా? కెమెరామెన్లు మారలేదా? అందరూ మారారండి. వాళ్ళందరూ మారారు సార్. కాకపోతే ఒక స్టూడెంట్ గ్రో అయ్యే సిచ్యువేషన్లో టీచర్కు ఉన్న రెస్పాన్సిబిలిటీ కానీ, టీచర్కు ఉన్న ఆ యొక్క స్పేస్ కానీ వీళ్ళందరికీ ఉండదు సార్. మీకు తెలిసిన విషయం అండి సార్, ఇవాళ బాగా చెప్పాలని స్టూడెంట్కి సార్ పరితపిస్తున్న టీచర్కి వినే స్టూడెంట్స్ లేరంటే డూ యూ బిలీవ్? ఎస్ సార్, స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. లేరండి ఇవాళ. యాక్సెప్ట్ ఇట్. ఇవాళ స్టూడెంట్స్ లేరు సార్, లేరు. అలా మైండ్ సెట్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి, రెస్పెక్ట్ లేదు. టీచర్లను తిడుతున్నారండి, ట్రోల్ చేస్తున్నారండి, కమెంట్ చేస్తున్నారండి, నువ్వెవడివి అంటున్నారండి, భయపడుతున్నారు కొన్ని స్కూల్లో టీచర్లు స్టూడెంట్స్ కి. ఒకప్పుడు స్టూడెంట్స్ ని కొట్టే రైట్ ఉంటుండే, ఇప్పుడు కొడితే పేరెంట్స్ వరకు కొట్టడం అనేది ఇప్పుడు రైట్ కాదండి. దాని లాజిక్ ఏంటంటే, కొడతారనే భయం మనిషికి. చాలా అందమైన స్టేట్మెంట్ ఇస్తాను సార్ మీకు. ప్రతి మనిషి ఒక జంతువు అండి, ఒక నిస్సిగ్గైన జంతువు అండి. మనలో ఒక కోతి, ఒక గాడిద, ఒక పంది, ఒక లేడీ అంటే ఒక జింక, ఒక సింహం, ఒక పులి అందరూ ఉన్నారు సార్. ఈ లోపల ఉన్న జంతువుని బయటికి రాకుండా చేసేవి 2 తెలిసినా మీకండి. ఐదర్ భక్తి లేదా భయం అండి. అవి 2 లేవు సార్. అటు భక్తి లేదు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నేను కూర్చుని ఉన్నప్పుడు లేదా వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ కనుక రెడ్ పడినప్పుడు ఆకపోతే పోలీసు అలా అంటాడనో, చలానా పడుతుందనో, యాక్సిడెంట్ అవుతుందనో భయం వల్ల ఆగుతాడండి, అంతే. అంతేగాని దేశభక్తిను, పోలీసులు అంటే భక్తిను, ట్రాఫిక్ అంటే భక్తి వల్ల ఆగడు. అంతే కదా సార్. ఇప్పుడు తలకాయ ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి హెల్మెట్లు పెట్టుకోమంటే ఎప్పుడు పెట్టాడు. నా తలకాయ ఏముంది, పోతానేమో, హెల్మెట్ పెట్టాడు. చలానా వేసుకోమంటే చలానా వేస్తాము అని అంటే వేసుకో,
ఇంటికి పంపించాలనా అనేవాళ్ళు ఎంత ఉన్నారండి. సో మనిషిని భక్తి లేదా భయం మాత్రమే జంతువుని కాకుండా చేస్తుందండి. ఇవాళ రెండు భయము లేవు, భక్తి లేవండి. ఎగ్జాక్ట్లీ రెండు లేనప్పుడు ఏమవుతుంది చెప్పమంటారా? అందుకని ఒకప్పుడు మతం అనేది ఎందుకు ఉండేది అనుకుంటారండి? భక్తి అనేది పాపం పుణ్యం లాంటి వాటితోటి మనిషి ప్రవర్తనని కట్టుబడి చేశారు. ఇవాళ ఎక్కడ చేశారండి? సో రెండు సమాజంలో లేనప్పుడు, పిల్లలకి లేనప్పుడు, పేరెంట్స్కి లేనప్పుడు, అన్ని లెక్కలైపోయినప్పుడు 100కి 100 పాస్ అవ్వాలని చెప్పి కలెక్టర్ గారు రిమార్క్ పెడతారు డిఓ గారికి, డిఓ గారు డివైఓ గారికి పెడతారు, డివైఓ గారు ఎంఈఓ గారికి పెడతారు, ఎంఈఓ గారేమో మన ఆయన పేరు హెడ్ మాస్టర్ గారికి పెడతారు, హెడ్ మాస్టర్ గారేమో టీచర్లకి పెడతారు, టీచర్లు పిల్లలు పెడతారు. వీడేమో చదవగానే పాస్ చేయాలంటే ఏం చేయాలండి? మా స్కూల్ చిల్డ్రన్ మీకును, మీ స్కూల్ చిల్డ్రన్ మాకును పడినప్పుడు ఇన్విజిలేషన్కి మనము కనుక టైఅప్ అయ్యే, సార్ మా పిల్లలు మీరు చూసుకోండి సార్, మీ పిల్లలు మేము చూసుకుంటాం అంటే 100కి 100 వస్తాయి సార్. ఎందుకు రావు? అరే 100కి 100 రావడం కాదురా, ఒక స్టూడెంట్కి కనుక ఇంగ్లీష్లోనో తెలుగులోనో ధారాళంగా మాట్లాడడం వస్తే అదే ఎడ్యుకేషన్ ఏ గవర్నమెంట్కి ఉంది, ఏ కలెక్టర్ గారికి ఉంది. అది కాదురా ఎడ్యుకేషను, మార్కుల కన్నా ఇంపార్టెంట్, E=MC² అంటే ఏంటో చెప్పలేనప్పుడు ఫిజిక్స్లో నీకు ఎన్ని మార్కులు వచ్చినా వృధా అని ఏ కలెక్టర్ ధైర్యంగా అనగలడు? నిలబడ్డము, పడిపోతే లేవగలగడము, పేరెంట్స్ అంటే గౌరవించడము, పెద్దలంటే గౌరవించడము, టీచర్లంటే గౌరవించడము, గౌరవించడమే మనిషికి సంబంధించిన ఏకైక లక్షణం. క్లాసు జరుగుతుంటే కుక్క పర్మిషన్ లేకుండా లోపలికి వస్తుంది, కానీ మనిషి అలా కాదు కదా. కాబట్టి మనిషే కదా, మనిషి అనేవాడు కుక్క కన్నా భిన్నంగా ఉండాలిరా. ప్లే గ్రౌండ్లో వేరేగా ఉండాలి, అమ్మాయిలతో వేరేగా ఉండాలి, అబ్బాయిలతో వేరేగా ఉండాలి, టీచర్లతో వేరేగా ఉండాలి, నాన్ టీచింగ్ స్టాఫ్తో వేరేగా ఉండాలి. నీ బిహేవియర్ ఎప్పటికప్పుడు ఎవరికి అనుగుణంగా వాటితో మారేది అసలైన ఎడ్యుకేషన్. ఏ కలెక్టర్ గారు ఏ టీచర్ గారికి చెప్తున్నారు సార్? ఏ టీచర్ గారు ఏ పిల్లలకి చెప్పగలుగుతున్నాడు సార్? ఏ పేరెంట్ మా అబ్బాయికి 100కి 100 ఎందుకు మార్కులు రాలేదని అడుగుతున్నాడే తప్పించి కానీ, టీచరు నువ్వు తక్కువ వేసావు అని అడుగుతున్నాడే తప్పించి కానీ, వాడికి 100 మార్కులు రావాలంత అర్హత ఉందా లేదని ఏ పేరెంట్ అంటున్నాడు? పేరెంట్ అంటున్నాడు వేసేయండి సార్. అందుని ఇక్కడ అందరూ దొంగ డాష్ కొడుకులు సార్, అందరూ. కాబట్టి ఒక టీచర్ని అన్నాను లేదండి సార్, ఒక్క టీచర్లు అన్నా లేదు సార్. మీరు విషయం చెప్పమంటారా? ఐఏఎస్ కోచింగ్లో నేను ప్రత్యేకంగా వారానికి 1 సారో, వారానికి 2 సార్లు, వారానికి 3 సార్లు మేము ఆఫీస్కి ఫోన్ చేస్తాం సార్ బాగా చదువుతున్నారని. ఎల్కేజీ పిల్లలకో 3వ తరగతి పిల్లలకో చేసే పని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చేయాల్సి వస్తుంది. వాడ మేము ఫోన్ చేస్తే తర్వాత ఫోన్ చేస్తాం అనేవాళ్ళన్నారు తెలిసిన మీకండి. అదేంటిరా ₹1,00,000 ఫీజు కట్టావు, ఫీజు కట్టిన తర్వాత నువ్వు చదివావా లేదా నేను అడగడం ఏంట్రా? ఇది ఎక్కడ బాధ? ఎవరిని అడగాలి? నాకు చదువు చెప్పండి మొర్రో అని స్టూడెంట్ అడగాలి, విద్యను అర్థించేవాడు కదా విద్యార్థి. అలాంటిది ఇవాళ టీచర్ కోసం పరిచయం సార్. మేము కూర్చోబెట్టి చదివించాలా? చదివించడానికి మోటివేషన్ యాక్చువల్గా. సినిమాకి వెళ్ళడానికి ఎవరు మోటివేట్ చేయట్లేదు, మరి చదివించడానికి మోటివేషన్ ఏంటి సార్? మరి చదివించడానికి మోటివేషన్ చేయాల్సి వస్తున్నప్పుడు ర్యాంకర్లు అండి. నాకు ఇవాటికి గుర్తు సార్, 25 ఏళ్ల కిందట 20 ఏళ్ల కిందట నా స్టూడెంట్స్ ర్యాంక్ వస్తే నేను మామూలుగా మా ఇంట్లో నేను రాసుకుంటూనే ఉన్నాను. కానీ స్టూడెంటే వచ్చి స్వీట్ బాక్స్తోను శాలువాతోటి వచ్చి మాకు కప్పి కాళ్ళకి దండం పెట్టి ర్యాంకర్ల పేర్లు వేసుకోవడం మాకు తెలియదు, ర్యాంకర్ల ఫోటోలు వేసుకోవడం మాకు చేత కాదు అంటే అక్కర్లేదని. మరి ఇవాళ కోచింగ్ సెంటర్లో ర్యాంకర్లు వెనకాల పడుతున్నాయి, కోచింగ్ సెంటర్లు ర్యాంకర్లని గజారోహణం చేస్తున్నాయి, జీపుల్లో ఊరేగిస్తున్నాయి. చూపించుకోవాలి కదా. ర్యాంకర్కి ఎందుకు రాదు సార్ గర్వం? ర్యాంకర్ గొప్పను ఎందుకు అనుకోరు సార్? ర్యాంకర్ల వెంట పడుతున్నప్పుడు, అడ్మిషన్స్ కోసం వెళ్తున్నప్పుడు, విద్యను వ్యాపారం చేసినప్పుడు టీచర్ల మీద ఎందుకు ఉంటుంది సార్ సమాజానికి గౌరవం? ఎందుకు ఉండాలి సార్? పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్లు, కోచింగ్ సెంటర్లు అందరూ ఇక్కడ కింద పడిపోయారు సార్. అందరిది మిస్టేక్, ఒకరు కాదు అందరిది మిస్టేక్. సో ఇప్పుడు మనము ఈ ఏదైతే ఐఏఎస్, ఐపీఎస్ వీటి గురించి మనం మాట్లాడుతాం, దాన్ని కొంచెం పక్కన పెడదాం. అంటే మీకు ఆల్రెడీ ఒక యాజ్ ఏ ట్రైనర్గా, టీచర్గా, మీరు ఫిలాసఫిస్ట్గా మీకు కొంచెం ఐడియా ఉంది సొసైటీ పైన. సో దీన్ని కట్ డౌన్ చేస్తే సార్, ఇప్పుడున్న జనరేషన్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళంతా ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్, ఐఏఎస్, ఐపీఎస్ వైపు వాళ్ళ ఆలోచన వచ్చిందంటే వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఈ సంకల్పం కానీ ఏమీ లేకుండా ఉన్న కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఇంకో వైపు ఉన్నారు. ఈ వైపు ఉన్న స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడదాం సార్.
అండ్ వీళ్ళని మనం చిన్న ఏజ్ నుంచే కట్ డౌన్ చేద్దాం సార్. అంటే చిన్న ఏజ్ గ్రూప్లో తీసుకున్నప్పుడు వీళ్ళు స్కూలింగ్లో ఉన్నప్పుడు కానీ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కానీ వీళ్ళ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఆ పట్టుదల కానీ ప్యాషన్ కానీ చదవాలని ఇంట్రెస్ట్ కానీ ఏది లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా తయారైందంటే బట్టీలు కొట్టి చదవడమే తప్ప దాంట్లో ప్రాక్టికాలిటీ రిలేటెడ్ ఏం లేదు. మరి ఇలాంటి ఎడ్యుకేషన్ ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు చాలా ఫాస్ట్ జనరేషన్, 5th క్లాస్ 6th క్లాస్ వచ్చిందంటే వాడి చేతి మొబైల్ ఫోన్ వచ్చేసింది. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడున్న స్టూడెంట్ మైండ్ సెట్ ఏదైతే ఉందో వాడు మళ్ళీ రకరకాల ఆలోచనలు, ఒక స్టార్టప్ చేయాలని కానీ వాడు అసలు ఇది కాదు నేను ఇంకోటి చేస్తా, నా ఆలోచనలు 100 రకాలుగా ఉన్నాయని చెప్పి వాడు చెప్పేదానికి వాళ్ళ పేరెంట్స్ వాడిపైన పెట్టుకున్న హోప్స్కి మ్యాచింగే అవ్వట్లేదు. వాళ్ళ పేరెంట్స్ ఏమో వాడు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటారు కానీ వాడికి పుట్టగొస్తే అక్షరం ముక్క రాదు, వాడికి ఆ ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇది కానే కాదు, నా సబ్జెక్ట్ కాదు, నా దగ్గర ఉన్న ఆలోచనలు వేరే అనే పాయింట్లో ఉన్నప్పటికీ వాళ్ళ పేరెంట్స్కి వీడికి మ్యాచ్ అవ్వదు. దీన్ని మ్యాచ్ అవ్వలేక వాళ్ళకి నచ్చింది వీడు చేయలేక, వీడు చేసేది వీళ్ళకి నచ్చక డిస్టర్బెన్సెస్, ఇక్కడనే సూసైడల్ థింగ్స్ కొన్ని అన్ని దుర్వ్యసనాలు వస్తుంటాయి సార్. సో దీనికి కట్ డౌన్ చేస్తే అసలుకి రీజన్ ఎవరై ఉంటారు సార్? దీనికి పేరెంట్స్ని రీజన్లా తీసుకోవాలా, లేకపోతే అంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్ చేంజెస్ని వాళ్ళు అర్థం చేసుకోకపోవడమా, లేకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది స్టూడెంట్ ఇవ్వలేకపోవడం వల్ల స్టూడెంట్ మిస్టేక్ అనుకోవాలా? ఇక్కడ ఎవరు మిస్టేక్ మనం తీసుకోవచ్చు? మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. అసలు మిస్టేక్ ఎక్కడుందో చెప్తాను మీకు. సార్ ఓవర్ ఇన్ఫర్మేషన్ వల్ల ఉందండి సార్. ఇవాళ మన సొసైటీకి పట్టిన దౌర్భాగ్యం ఏమిటి అని అడిగితే ఓవర్ ఇన్ఫర్మేషన్ అండి సార్. నేను ఓవర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో సింగిల్ లైన్లో చెప్తానండి. అవసరానికి మించిన నాలెడ్జ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవాళ సమాజంలోకి వెళుతోందండి. మీకు ఇక్కడ కొంచెం మరీ ఎలాబరేట్ చేయను కానీ క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. ఉదాహరణకి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలని ఒక స్టూడెంట్ అనుకుంటే ఒక 25 సంవత్సరాల 30 సంవత్సరాల కిందట ఓన్లీ 5 నుంచి 10 మంది ఎక్స్పర్ట్స్ మాత్రమే ఉండేవారండి. అవును సార్. ఇవాళ ఎన్ని వందల వేల ఎక్స్పర్ట్స్ ఉన్నారో చెప్పలేం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ ఫీల్డ్లోనూ 100 ఎక్స్పర్ట్స్ ఉండరండి. సో అక్కడే అర్థమవుతోంది ఇన్ఫర్మేషన్ ఓవర్ పోరింగ్ అవుతోందని. డాక్టర్స్ మీరు ఒకసారి యూట్యూబ్ కనుక ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు డాక్టరే. ఇక్కడ నిజమే డాక్టర్ గారు కూడా తెలుసు సార్. యాప్రాన్ వేసుకొని చెప్పారు ప్రతి ఒక్కడు డాక్టరే. ఇంకా మీరు యాప్రాలు వేసుకుని ఉంటున్నారండి. యాప్రాలు కూడా వేసుకోకుండానే డాక్టర్ కూడా కాకుండానే కూడా టిప్స్ ఇచ్చేస్తారు. అవును సార్. అవును సార్. కొంతమంది ఉంటారు యాక్చువల్గా. ఇలా అన్ని రంగాలలోనూ ఇవాళ ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోవడం వల్ల స్టూడెంట్కి సంబంధించి ఒక 10వ తరగతి పిల్లవాడో 8th క్లాస్ స్టూడెంట్కో ఇంటర్మీడియట్ స్టూడెంట్కో అసలైన ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదండి. ఆ అసలైన ఇన్ఫర్మేషన్ అనేది నా దృష్టిలో 2 రకాలు ఉంటుంది, అంటే 2 షేడ్స్ కలిగి ఉంటుంది. ఓకే. అసలైన ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ప్యూర్ కంటెంట్ అండ్ రిలవెంట్ కంటెంట్ నా దృష్టిలో అంతే. ప్యూర్ కంటెంట్ అంటే ఇచ్చేవాడు, రిలవెంట్ కంటెంట్ అంటే తీసుకునేవాడు. ఓకే. ఈ తీసుకునేవాడికి అసలైన కంటెంట్ ఇవ్వాలి. ఉదాహరణకి ఇందాక మీరు మాట అన్నారు, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ వేరు, మిగతా స్టూడెంట్స్ వేరు. కానీ నిజానికి విచిత్రం ఏంటంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా ఐఏఎస్ అవ్వరు. అంతే కదా సార్. కానీ ఐఏఎస్ అవనంత మాత్రాన వేస్ట్ ఫెలో కాదు. ఎగ్జాక్ట్. కానీ ఐఏఎస్ అవుతాడో లేదో చెక్ చేసుకోకుండా మాత్రం దిగిపోతాడు. దట్ ఈస్ ద రాంగ్. ఇవాళ మొత్తం మన సమాజంలో ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోవడం వల్ల ఎంతమంది కన్ఫ్యూజ్ అయ్యారో చెప్తాను చూడండి. ఒకటి ఎక్స్పర్ట్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎక్స్పర్ట్ చెప్పే క్రమంలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నిజాయితీ అయిన నిజమైన రిలవెంట్ కంటెంట్ నేను చెబుతుంటేనేమో జనాలు చూడరు, నాన్ సెన్స్ కంటెంట్ పెడితే చూస్తారు. ఇప్పుడు నేను కూడా నాన్ సెన్స్ కంటెంట్ పెట్టకపోతే చూడలేదు కాబట్టి కంటెంట్ నాన్ సెన్స్ పెట్టాలా? దట్ ఈస్ ద ఎక్స్పర్ట్స్ ప్రాబ్లం. ఇవాళ ఎంతమంది డాక్టర్లు ఇవాళ తమ్నైల్స్ ఒకసారి చూడండి, ఎంతమంది లాయర్లకి తమ్నైల్స్ చూడండి, ఎంతమంది అంటే ఆయుర్వేద సిద్ధ వైద్యం లాంటి వాళ్ళ తమ్నైల్స్ చూడండి. ఆ తమ్నైల్స్లో వెరైటీ ఆధ్యాత్మిక
అంటే చిన్నజీర స్వామీజీ లాంటి వాళ్ళ వీడియోలో కూడా వాళ్ళ తమ్మనేల్స్లో కనుక కిక్ ఇచ్చేది లేకపోతే లోపలికి వెళ్ళి చూసేవాళ్ళు ఏంటండి. చాగంటి గారికి గరికిపాటి గారికి కూడా తప్పట్లేదు అది. అంటే వాడు గొప్ప మిగతా సమాజం తక్కువ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. వాట్ ఐ వాంట్ టు కన్వే ఒక ప్యూర్ కంటెంట్ ఇస్తుంటే వాళ్ళ కుదరట్లేదు అని చెప్పి ఎక్స్పర్ట్ కన్ఫ్యూజన్ లో పడ్డాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా యూట్యూబ్ లో మీరు మంచి మాటలు చెప్పండి, ఎవడు చూడ్డు. పనికిరాని వీడియో పెట్టండి, మిలియన్స్ లో వ్యూస్. నో డౌట్ అది సొసైటీ అలా అయిపోయింది. అంతే. మీకే ఉదాహరణ చెప్తాను. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని గురించి చక్కగా ఒక 10 నిమిషాల వీడియో పెట్టండి. లేదా హౌ టు బిల్డ్ ఏ వాట్ వి కాల్ వెబ్ పేజ్ అనేది, వెబ్సైట్ అనేది సింపుల్ గా HTML మీద తీసుకుని పెట్టి చెప్పండి. దానికి 10,000 మంది చూస్తారనుకుంటే, అలా కాకుండా ఒక కుర్రాడు నేను హైదరాబాద్ వచ్చాను, కోకటపల్లిలో వీక్యూబ్ అనే కోచింగ్ సెంటర్కి వెళ్ళాను, లేదా ఇంకో దానికి వెళ్ళాను, వెళ్ళి కూర్చున్నాను. నేను ఈరోజు ఏం జరిగిందంటే 1 డే ఇన్ మై లైఫ్ అని పొద్దున్న లేచాను, దంత దావన చేశాను, స్నానం కూడా చేశాను, ఇదిగో నేను వెళ్తున్నాను అన్న వీడియోకి ఎక్కువ ఉంటాయండి. అందులో ఏముందండి, వాడెవడో తన జీవితంలో ఉదయం ఏ సబ్బుతో స్నానం చేశాడు అనే దాన్ని చెబుతుంటే చూసే జనాలు ఎక్కువైపోయారు తప్ప అవతలోడి జీవితం గురించి తెలుసుకోవాలనుకోండి కుతూహలం ఎక్కువ. అందులో ఏమైంది, ఎక్స్పర్ట్సా కన్ఫ్యూజ్ అయిపోయారు, దానివల్ల పేరెంట్సా కన్ఫ్యూజ్ అయిపోయారు, దానివల్ల చిల్డ్రన్ కన్ఫ్యూజ్ అయిపోయారు. మొత్తం మీద కన్ఫ్యూజన్, దాని మీద చెప్పినట్టుగా కన్ఫ్యూజన్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి. అందులో వాడు ఏం చేయాలో వాడికి అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేయాలో తెలియక ఏదోటి చేస్తూ ఉంటాడు. ఏదోటి చేస్తుంటే చివరికి ఏమవుతాడండి, కింద పడతాడు. సో అందుకని ఏం చేయాలో తెలియకపోవడమే వాళ్ళ సమస్య. దానిలోంచి డిప్రెషన్స్, ఇన్ఫెక్టీ కాంప్లెక్స్, న్యూరోసిక్ ప్రాబ్లమ్స్, అండ్ అక్కడ నుంచి సూసైడల్ సిమ్టమ్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే యంగ్స్టర్స్ మనము చిన్న ఏజ్లోనే వాడు పోర్నోగ్రఫీకి బాగా అడిక్ట్ అయిపోతున్నాడు. అండ్ మీరు చూసుకున్నట్టయితే కొన్ని స్కూల్స్లలో చెకింగ్స్ అవి చేస్తే డ్రగ్స్ వెళ్ళడం కానీ, డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు స్కూలింగ్ పిల్లలు అని చెప్పేసి. అండ్ సెక్షువల్ హెరాస్మెంట్స్, లిటరల్లీ రేప్ అటెంప్ట్స్, చిన్న విద్యార్థులు సార్. ఓకే, 7th క్లాస్ 8th క్లాస్ అబ్బాయి, ఒక 5th క్లాస్ అమ్మాయి పైన లైంగిక దాడి, ఇలాంటి న్యూస్లు కూడా చూస్తున్నాం. ఈ సిస్టమ్ ఇలా అయిపోతుంది సార్. అంటే ఒక గ్రోయింగ్ స్టేజ్లో వాడు ఒక మంచి పర్స్పెక్టివ్తో, ఒక మంచి విజన్తో గ్రో అవుతే వాడి ఆలోచనలు కూడా మంచిగానే ఉంటాయి. ఈ గ్రోయింగ్ స్టేజ్ ఇలా ఉంది కదా, దీన్ని అసలుకి మీరు ఎలా చూస్తారు? అంటే దీనికి ప్రథమ కారణము, ప్రథమ శత్రువు, ప్రథమ ఫెయిల్యూర్ ప్రభుత్వాలు దాన్ని. ఓకే, గవర్నమెంట్ది మాత్రమే, నాకు ఇంకా వేరే పదం లేదు. ఎందుకో కూడా చెప్పాలి మీకు సార్. అని అనొచ్చు మామూలుగా. అదేంటి సార్, ఒక ఊర్లో డ్రగ్లు అమ్ముతుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు సార్, గవర్నమెంట్ ఏం చేస్తుంటారు కదండి. మామూలుగా చెప్తాను మీకు, మనల్ని మనం పాలించుకోవడానికి సాధ్యం కాదు. ఎందుకంటే మన ఐక్యూ లెవెల్ తక్కువ ఉండొచ్చు, మనకి చదువు ఎడ్యుకేషన్ అసలు లేకపోవచ్చు. అందులో మనందరము కలిసి ఓట్లేసి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. మన తరపున మన జీవితాలని బాగు చేయడానికి వచ్చిన వాడిని ఎమ్మెల్యే అంటాం. అంతేగాని ఆయన గొప్పోడేం కాదు. మనందరి జీవితాలని బాగు చేయమని ఇంతమంది ఎమ్మెల్యేలను చట్టసభకి పంపించి, వారిలో కొంతమంది మంత్రులై, వారిలో ఒకరేమో ముఖ్యమంత్రి, అక్కడి నుంచి IAS IPS ఆఫీసర్లకు సంబంధించిన ఏదైతే రాజ్యాంగబద్ధమైన పాలనా వ్యవస్థ ఉంటుందో ఇదంతా కలిపితే ప్రభుత్వము అంటాం మనం. అక్కడ తప్పుందండి సార్. ఈ సమాజంలోకి డ్రగ్స్ వస్తుంటే ఎక్కడ ఆపాలో కఠినంగా ఆపడం తెలియని గవర్నమెంట్ తప్పండి. పోర్నో కానీ మరొకటి కానీ వస్తుంటే దాన్ని ఆపలేని గవర్నమెంట్ తప్పండి. ఇలా చెప్పుకుంటూ వెళితే నేనైతే ఏమంటానంటే గవర్నమెంట్ తప్పండి. ఇక్కడ నైతికత, సమాజము, విలువలు పోయడం ఏవి కాదండి. సమాజం ఎప్పుడు విలువలు లేకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. చంటి పిల్లాడి లాంటిదండి సమాజం ఎప్పుడు కూడా. చంటి పిల్లాడిని ఎలాగైతే భయంతోటో, భక్తితోటో, ప్రేమతోటో తల్లి ఎలాగైతే చూస్తుందో అలా చేయాల్సిన వాడే పాలకుడు. ఆయన పేరు ముఖ్యమంత్రి. వాళ్ళ ఫెయిల్యూర్ అయితే ఇలాగే ఉంటుంది. నేను మాట్లాడితే ఏ ఒక ముఖ్యమంత్రి కాదు, ఎవరైనా ఇక్కడ అక్కడి నుంచి కింద కనుక స్క్రూలు బిగించుకుంటూ వెళ్తే మొత్తం టోటల్ సెట్ అయిపోతున్నాను. నేను చాలా మంది అంటే పేర్లు చెప్పకూడదు కానండి, IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు చూశానండి. స్ట్రిక్ట్ గా ఒక జిల్లాకి వెళ్ళినప్పుడు, అనేది ఒక పట్టణానికి కమిషనర్ గా వెళ్ళినప్పుడు ఉతికి ఆరేసేసి, ఉతికి ఆరంటే ఫిజికల్ గానే కాదు నా ఉద్దేశం, స్క్రూలు బిగించి చేసిన వాళ్ళని చూశానండి. దాంతో మొత్తం సెట్ అయిపోతుంది లా అండ్ ఆర్డర్. అదేంటంటే రాయలసీమ ఫ్యాక్షన్స్ అని సెట్ చేసింది పోలీసు వ్యవస్థలో, లేకపోతే కనుక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో కాదా? రౌడీ షీట్ ఇవాళ మన
ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది కదండి. అవును సార్, అవును సార్. ఉత్తికి ఆరేసి ఇస్త్రీ చేసేసిందే కదండి ఈ వ్యవస్థ. అవును. అందులో వ్యవస్థ ఎప్పుడు గొప్పదండి, వ్యవస్థలు పడిపోతేనే ఇబ్బంది. ఓకే. అక్కడ ఉంది లోపం. అందుకని నేనైతే ఏమంటానంటే, ఒక 10th క్లాస్ పిల్లవాడు, 8th క్లాస్ పిల్లవాడు హెరాస్మెంట్ చేస్తున్నాడు, లేదా చేయబడుతున్నారు, లేకపోతే కనుక డ్రగ్స్, సిగరెట్లు, లేకపోతే మరొకటి పోర్న్ చూస్తున్నారు అన్నప్పుడు పైనుంచి కింద దాకా అంటే ఇది రాజుగారి 7 చేపల కథ లాంటిది అనమాట అండి. చేప ఎందుకు ఎండలేదు అంటే ఏదో గడ్డట్టు వచ్చింది, గడ్డి వచ్చిందంటే అని చెప్పినట్టుగా వాడు వాడి మీద వేసేసి తప్పించి కానీ పైనుంచి కిందకేనండి. యథా రాజా తథా ప్రజ. ఇవాడు ఎంతమందికి తెలుసునండి, ఏ ఎమ్మెల్యేకి తెలుసునండి తన నియోజకవర్గంలో తన యొక్క నియోజకవర్గపు ప్రజల బాగోగులు చూడాలని ఏ ఎమ్మెల్యేకి తెలుసునండి. నిస్సిగ్గుగా బతికేస్తున్నారండి వీళ్ళ ఎమ్మెల్యేలు ఏంటండి. నీ నియోజకవర్గం నేను మాట్లాడుతున్నాను, ఎక్కడో కూడా కాదు. దానికోసం నువ్వేమి త్యాగాలు చేసేక్కర్లేదు. నీ నియోజకవర్గం నేను మాట్లాడుతుంది రోడ్ల గురించి కూడా కాదు. ఆ రోడ్లు వేయాలన్నా, బిల్డింగ్లు కట్టించాలన్నా, ఫ్లైఓవర్లు XYZ వేయాలన్నా కావాలంటే యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అనుకుందాం. నీ నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళకి నువ్వు వెళ్ళి ప్రతి స్కూల్ తోటి మాట్లాడి, నీ నియోజకవర్గంలో ప్రతి హెడ్ మాస్టర్ తోటి మాట్లాడి, పేరెంట్స్తో మాట్లాడి నువ్వు మోటివేట్ చేస్తే ఎందుకు ఎవరండి? డూ యూ హ్యావ్ దట్ క్యాలిబర్? నీకు ఎప్పుడు అది తప్ప అక్కడ ఉన్న చెరువును కబ్జా చేయాలా, ఇక్కడ ఉన్న ల్యాండ్ కబ్జా చేయాలా, ఈ బతుకే తప్పించగా. సో అలాంటి వ్యవస్థలోకి మనం వెళ్ళిపోయామండి. ఇంక ఈ వ్యవస్థ బయట కూడా పడవ, మీరేం బెంగెట్టుకోకండి. అబ్బే ఇంకా ముందు చాలా దారుణాలు ఉంటాయి. అన్నీ కుళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మంచి రావాల్సింది, అంతవరకు వెయిట్ చేయాల్సింది. సో ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే చాలా మంది ఇక చదువుకొని ఒక MBAలు, PGలు ఇవి చేస్తేనే ఒక లైఫ్ ఉంటుంది అనే దాంట్లో ఉండిపోయారు. పేరెంట్స్ కూడా మావాడు 10th అయిపోవాలి, 10th తింటారు, డిగ్రీ PG చేస్తే మావాడు లైఫ్ సెటిల్. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా లేదు. ఇప్పుడున్న బయట జాబ్ సిస్టమ్ అలా లేదు. ఉట్టి డిగ్రీలు ఉంటే సరిపోదు, దానికి రిలేటెడ్ స్కిల్ కావాలి. స్టూడెంట్స్కి ఏంది, నాకు చదవడమే ఇష్టం లేదనే వాళ్ళు 50% స్టూడెంట్స్ ఉన్నారు. వాడు చదువు అవ్వదు, వాడు కూడా చెప్తాడు నాకు చదువు అవ్వదు, ఇది తప్పి నేను వేరే ఏమైనా చేయగలుగుతాను దాంట్లో. కానీ పేరెంట్స్ వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. పిల్లలు వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నారు. మధ్యలో నలిగిపోయి వాళ్ళకి నచ్చిన చదువులు చదివి లాస్ట్కి మళ్ళీ జాబుల దగ్గరకు వచ్చేసరికి అప్పుడే మా పేరెంట్స్ ఈయన ఉంటే నా జీవితం వేరేలా ఉండేది, ఇప్పుడు పోయిన సమయం మళ్ళీ తిరిగి రాదనే కాన్సెప్ట్లో ఉండిపోయారు సార్. ఈ కాన్సెప్ట్లో మీరు స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ ఇచ్చే ఒక సజెషన్స్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, అప్ టు గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే సార్. డన్. అది నీ బతుకుని జీతాన్ని ఇచ్చేదా అంటే కెరీర్ అంటాం కదా, ఇచ్చేదా ఇవ్వనిదా అనే సంబంధం లేదండి. యూ హ్యావ్ టు గివ్. అంటే 21 సంవత్సరాలు వచ్చేంత వరకు నువ్వు ఏదో చదవాలబ్బా. 10th తర్వాత ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్, అది IIT చేస్తావా, AM చేస్తావా, బిట్స్ పిల్లలు చేస్తావా, నార్మల్ కాలేజీలో చేస్తావా, BA చేస్తావా, BCom చేస్తావా, BSc చేస్తావా, BJDC చేస్తావా, ఇది చేస్తావా, అది చేస్తావా, నాకు అనవసరం. యూ ప్లీజ్ హ్యావ్ ఎడ్యుకేషన్, దట్స్ ఆల్. ఓకే. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ సర్టిఫికేషన్ బేస్డ్ ఎడ్యుకేషన్. నాలెడ్జ్ కూడా కాదు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి. సెకండ్, యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్. ఎడ్యుకేషన్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు. లేదా ఇంకా చెప్పాలి అంటే సర్టిఫికేషన్స్ వేరు, మార్కులు వేరు, సర్టిఫికేషన్స్ వేరు, ఎడ్యుకేషన్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు. నా ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు నీకు వచ్చేవి మార్కులు, దాని తరపున ఇచ్చేది సర్టిఫికేషను. అలా కాదు, ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకుంది, ఎలా ఉందని నువ్వు తర్జుమా చేసుకునేది అయితే కనుక అది నాలెడ్జ్. అది ఈ నాలెడ్జ్ నీకు ఉందా లేదా, దీన్ని సవ్యమైన మార్గంలో వాడితే దాన్ని ఎడ్యుకేషన్ అంటారు. ఆ సంస్కారం నీకు ఉందా లేదా. సో కాబట్టి లైఫ్లో ఇక్కడ ఎవరి లైఫ్ వాడదంటే కానీ పేరెంట్స్ కూడా రండి. పేరెంట్స్కి పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్నారు. దాన్ని మీరు అడిగారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు అన్నట్టుగానే 20 ఏళ్ళు వచ్చేంత వరకు ఒక స్టూడెంట్గా చదువుకోవాలి ఏదో ఒకటి. నేనైతే ఏమంటానంటే పేరెంట్స్ వాళ్ళ ఇష్టాలని అనే పదం వాడతారు కదా, దాన్ని కూడా ఎక్కువగా నేను యాక్సెప్ట్ చేయనండి. ఓకే, నేను కాదన్ను, ఐ నో దట్, బట్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళకు కూడా తెలియదండి. ఎగ్జాక్ట్లీ. ఏదో చదవాలి కదా. నాకు ఏదో ఇష్టం ఉంది, ఏదో ఇష్టం ఉందంటే వ్యక్తిగతంగా చదివి, నిజంగా ఇష్టం నువ్వే అంటున్నావు కదా, దాని సర్టిఫికేషన్తో పని ఏంటి? ఉదాహరణకి నీకు హిస్టరీ చదవాలని అనిపించింది అనుకుందాం, BA చేయాలని నీకు అనిపించింది, HEC తీసుకోవాలనిపించింది, మీ పేరెంట్స్ మాత్రం నేను తీసుకెళ్ళి MPSలో పాడేశారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువు, హిస్టరీ వ్యక్తిగతంగా చదువుకో, ఇవాళ కదా రేపు చదువుకో. నిజంగా నీకు చదువుకోవాలనిపిస్తుంటే దాని సర్టిఫికేషన్ సంబంధం లేదు.
అందుకని నేనేమంటానంటే కొంతమంది విషయాల్లో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. పేరెంట్స్ కూడా కన్ఫ్యూజన్ ఉన్నారండి, పిల్లల్ని ఏం చేయాలి, ఎలా చేయాలి. ఇవాళ ఇదివరకులాగా కేవలం ఏదో ఒకటి మాత్రమే లేవు, అంటే ఒక ఇంజనీరింగ్, ఒక మెడికల్ మాత్రమే లేవు, వేరియస్ వేస్ వచ్చేసింది. పేరెంట్స్ కూడా అవేర్నెస్ లేదు, అవేర్నెస్ ఉండాలి. పేరెంట్స్ అవేర్నెస్ ఉండాలి అంటే ఏమవుతుంది, మళ్ళాంటి వాళ్ళ అవేర్నెస్ గా ఏమైనా వీడియోలు పెడితే ఎంతమంది చూస్తున్నారు. పేరెంట్ చూడాలనుకునే సమయానికి నిజంగా చెప్తానంటే డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన కొత్తల్లో మనలాంటి వాళ్ళ మాటలే వినేవారండి. ఖచ్చితంగా చెప్తాను సార్, 5 ఏళ్ల కిందట కోవిడ్ కన్నా ముందు మంచి మాటలు మాత్రమే యూట్యూబ్-లో ఉండేవి, చెత్త ఉండేది కాదు. క్రమక్రమంగా టిక్ టాక్ బ్యాన్ చేసినప్పటి నుంచి యూట్యూబ్కి చెత్త వచ్చేసింది. హోమ్ టూర్ చెప్పేది ఒకటి, ఫ్రిడ్జ్ టూర్ చెప్పేది ఒకటి, వ్యాలెట్ లో ఏముందో చెప్తాను రా, లేకపోతే ఏంటంటే జ్యువెలరీ టూర్ అట. నీ జ్యువెలరీ గురించి నాకెందుకు, శారీస్ టూర్ చెప్తారు సార్, నా శారీస్ ఎన్ని ఉన్నాయంటే నీ శారీస్ నాకెందుకు. చూసాలు ఉన్నారు కదా సార్, అవి ఇన్ని విచిత్రం అండి, ఇలాంటి కొన్ని 100 ఉన్నాయండి. కానీ నేనేమంటా తెలిసిన వాళ్ళందరూ తప్పు కాదు. ఎందుకంటే యూట్యూబ్ లో మంచి మాటలు చెప్పడానికి ఒక కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామో, పేరెంటింగ్ ప్రోగ్రామో, సూసైడ్స్ వద్దని చెప్పడం లాంటి ప్రోగ్రామో చెప్పడానికి మీకు నాకు ఎంత సాధికారికత ఉందో, అధికారం ఉందో, ఎలవెన్స్ ఉందో త్రూ ద యూట్యూబ్. వాళ్ళు కూడా ఉంది, ఒక జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే. కాబట్టి నేను ఫస్టే ఈ ఇంటర్వ్యూలో చెప్పాను, గుర్తుందో లేదో, ఇక్కడ ఎవడి కర్మకి ఆడే బాధ్యుడు, ఇట్ ఈస్ యువర్ లైఫ్, మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. అందుకు నువ్వేం చూడాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చూపించేవాడు ఎప్పుడు తప్పు కాదు, చూపించేవాడు ఎప్పుడు అన్ని చూపిస్తూ ఉంటాడు. ఎవడి చెత్త వాడు చూపిస్తాడు. ఇక్కడ ఏ చెత్తను తీసుకోకూడదో, ఏ చెత్తను తీసుకోవాలో నీకు తెలియాలి. దీనికి లేయర్స్ ఉన్నాయండి. లేయర్స్ ఏంటంటే, ఫస్ట్ లేయర్ పేరెంట్స్ అండి, ఆర్ ఎల్డర్స్ అండి, ఆర్ ద గురువుస్ అండి, అంటే టీచర్స్ అండి. నెక్స్ట్ లేయర్ ఏమో టీనేజర్స్ అండి. ఇంకా టీనేజర్స్ కూడా కాదు, టీనేజర్ కన్నా కొంచెం పెద్దవాళ్ళు. అక్కడ నుంచి పోస్ట్ టీనేజర్స్ అందాం, అంటే టీనేజర్స్, ప్రీ టీనేజర్స్. వీళ్ళకి చెప్పగలిగి ఉండాలి. అందులో టీనేజ్ లోంచి బయటకు వచ్చేసి టీనేజ్ లో నానా రభస అయిపోయి టైం అంతా వేస్ట్ చేసుకున్న చాలా మంది కావాలంటే చూడండి, వాడు చెప్తారు 25 సంవత్సరాల వయసు ఉండి, జాబు రాకుండా ఉండి, ఇంటర్మీడియట్లో పిచ్చి పనులు చేసి, ఇంజనీర్లో వెర్రి పనులు చేసిన వాడు ఇప్పుడు చెప్తాడు కావాలంటే చూడండి, రే అలా చేయకుండా ఉండాల్సిందిరా అని. అయిపోయా. కానీ వాడే గురువు నెక్స్ట్ టీనేజర్లకి. అందులో అలా చెప్పుకుంటూ వెళ్ళాలి. అందులో నేనే ఉంటానంటే, అసలు నేను పెట్టే కంటెంట్ అనేది సమాజానికి ఉపయోగపడుతుందని తెలియకుండా వ్యూస్ కోసము, వ్యూస్ వెనకాల డబ్బు కోసము, డబ్బు వెనకాల ఉన్న స్టేటస్ కోసము పెట్టడం ఏంటండి. ఓ మొగుడు పెళ్ళాము కలిసి నాన్సెన్స్ ఏదో ఒక జోకులు క్రియేట్ చేసి వాడు యూట్యూబ్లో పెట్టడాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరు గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారండి. నీ గౌరవాన్ని నువ్వే తగ్గించుకుంటున్నావు అంటే ఏంటంటే చెప్పడం కష్టం అండి. సో అందుకని పేరెంట్స్ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందులో మంచి పుస్తకాలు చదవాలి, మంచి మాటలు వినాలి, తమ జీవితాన్ని బాగు చేసుకోవాలనే కోరిక వాళ్ళకి ఉండాలి. అది ఎంత ఉండాలనేది వాళ్ళ వ్యక్తిగతం అంతే. ఈరోజు చాలానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మెయిన్లీ మనం అనుకున్నది ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, సివిల్స్లో వెళ్ళాలి, రూట్ మ్యాప్ ఏంటనేది ఈరోజు అయితే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మా ఆడియన్స్కి. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ సంథింగ్ వెరీ ఇన్ఫర్మేటివ్. అండ్ మీరు ఇంతకుముందు అన్నట్టు చెత్త లాంటి టాపిక్స్ కాకుండా మనం ఎంతో కొంచెం ప్రొడక్టివిటీ రిలేటెడ్గా జనాలకి యూజ్ అయ్యే కంటెంట్ చేసామని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ హోప్ ఈ వీడియో చూసి చాలా మందికి ఒక క్లారిటీ, విజన్, అంటే ఒకవేళ నిజంగా వీళ్ళు సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలంటే ఎలా ఉంటుంది అని ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నేను కూడా అది కూడా అనుకోండి. నేనేమంటానంటే, క్లారిటీ రావడం రాకపోవడం మీ ఇష్టం. 4 మంచి మాటలనే పదం కూడా వాడను. ఉన్నంతలో చెత్తని ఇవ్వని చక్కటి మాటలు చెప్పే అవకాశం మీరు నాకు కల్పించారు. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.